అండి. మసాలా వడలు లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా రావాలి అంటే ఇందులో చూపించినట్లుగా ట్రై చేయండి. బౌల్‌లో శనగపప్పు వేసుకొని బాగా కడిగిన తరువాత శనగపప్పు మునిగేలా నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు మెత్తగా నానిన తర్వాత ఇందులో ఉన్న నీరన్నిటిని తీసేసి కేవలం శనగపప్పు మాత్రమే మిక్సీ జార్‌లో వేసి చుక్క నీరు వేయకుండా శనగపప్పు కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీని ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని వడలు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజుకి తగ్గట్టు పిండిని ఇలా ఉండలుగా చేసి పెట్టుకుంటే వడలు ఒత్తుకోవడానికి సులువుగా ఉంటుంది. పిండి ఉండని 2 చేతుల మధ్యలో పెట్టుకొని 2 చేతులతో పిండి ఉండని రౌండ్గా వడల్లా ఒత్తుకొని వేడి వేడి నూనెలో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. క్రిస్పీగా వడలు కారం కారంగా ఎండుమిర్చి కారం ఈ కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది.